హాయ్ అండి. హాయ్ అండి. మరి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుందన్నమాట. బాలయ్య బాబు గారు చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు సినిమాల పరంగా అని చెప్పేసి. మరి మీరేమంటారు? బాలయ్య బాబు దూకేస్తాడు చిరంజీవిని. అదన్నా అయ్యే పనేనా? అసలు చిరంజీవి పెట్టి మీరు నగదేరు. వాస్తవంగా అతనికి ఎవరు పోటీ లేరబ్బా. ఆయనకి ఆయనే పోటీ. ఆయన మనస్తత్వంలో గాని, ఆయన మెంటాలిటీలో గాని, ఆయన సినిమాల్లో గాని. బాలయ్య బాబు కూడా ఒకడు తిడతాడు, ఒకడు పడతాడు. అలాంటి చిరాకులు కూడా ఉండవు. బాలయ్య బాబు చాలా ఆర్టిఫిషియల్‌గా చేస్తాడు. ఆ సినిమా బానే ఉంటుంది. ఈ సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ బాలయ్య బాబు చిరంజీవిని తొక్కేసేంత సీన్ ఉందబ్బా. జై బాలయ్య అని తాగేసిన తర్వాత అరవడం కాదు. సినిమా అంటే, సినిమా అంటే ప్రాణం పెట్టే అభిమానులు ఉండాల. ఎటకారంగా ఇప్పుడు ఒక విషయం చెప్పనా నేను? బాలయ్య బాబు ఎక్కువ ట్రోల్ అవుతున్నాడు ఎందుకు ఇప్పుడు? విశ్వంబర విశ్వంబరానికి దీనికి పోటీ. అఖండ 2లో మన త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పుతూ కట్ చేసేస్తున్నాడు జనాల్ని. అలాంటి ఆర్టిఫిషియల్ ఫైట్స్, స్టంట్స్ చేస్తాడు కాబట్టి అతను కొంచెం ట్రోల్ అవుతూ రోల్ అవుతుంటాడు. విశ్వంబర సినిమా ఒక అద్భుతమైన సినిమా, ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఒక చిచ్చూరు సినిమాకి ఒక మంచి సినిమాకి పోటీ పెట్టకూడదు. అలాగని చెప్పి బాలయ్య బాబు చిరంజీవిని తొక్కడం అనేది అసంభవం, కళ. అది జరిగే పని కాదు. సో మరి విశ్వంబర నుంచి టీజర్ వచ్చింది, అలాంటి ఒక పాట కూడా వచ్చింది, కానీ బజ్ లేదు. ఉమ్, అఖండ 2 నుంచి జస్ట్ ఒక గ్లిమ్స్ వదిలారు. ఉమ్. సో చాలా బజ్ క్రియేట్ అయింది. ట్రోల్స్ అవుతారు బ్రదర్. అతనే ఎటకారంగా ట్రోల్ చేసేస్తున్నారు అందరూ కలిపి. అంతే తప్ప ఈ సినిమానే. బ్రహ్మాండమైన సినిమా రాబోతుంది చూడండి. విశ్వంబర ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషనల్ మూవీ, ప్యాన్ ఇండియా మూవీ. చిరంజీవి గారు ఇంతకుముందు ప్యాన్ ఇండియాకి వెళ్ళినా ఈ సినిమాతో మంచి అద్భుతమైన హిట్ కొట్టబోతున్నారు. సో మరి ఆ విశ్వంబరలో విఎఫ్ఎక్స్ కూడా అంత బాలేవు అని చెప్పేసి రూమర్స్ జరిగాయి. మనకు ముందుగా చూపించేస్తారు ఏంటంటే సినిమాని ఏదో ఎక్కడెక్కడో ఏవేవో వదులుతూ ఉంటారు. అవేమో మనం నమ్మేది ఇది బాగలేదు, అది బాగలేదని చెప్పుకుంటాం. ఎప్పుడైనా సరే బాంబు పేలేటప్పుడు ముందు తుస్సుమనే సౌండ్ వస్తుంది. కాబట్టి సినిమా హిట్ అయ్యేటప్పుడు ఇలాగే స్లోగానే ఎలాంటి సౌండ్ లేకుండా వచ్చి ధన్మన్ ఆటం బాంబు వెళ్ళినట్టు పేరు సూపర్ డూపర్ హిట్ అవుతుంది విశ్వంబర. బాలయ్య బాబు అఖండ 2 అంటే మనం చూసేసినాయి కదా ఆ డూప్స్ అన్ని కూడా. దాని గురించి పెద్ద ఇబ్బంది ఏముండదు. బాలయ్య బాబు చిరంజీవి తొక్కడం అనేది అసంభవం. సో మరి బాలయ్య బాబు గారు ఈ ఏజ్ లో కూడా హిట్ల మీద హిట్లు అందుకుంటున్నారు. మరి చిరంజీవి గారికి ఈ మధ్యలో వచ్చిన సినిమా ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. అవును. ప్రద్దాక అందరిది ఒకే కాలం ఉంటుందా? వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఉన్నట్టే అన్ని కాలాలు ఉంటాయి. బాలయ్య బాబు ఒక వేలు హిట్ అవుతుంటే చిరంజీవి గారు వస్తే మళ్ళీ ఆయన హిట్ అవుతుంటాయి. ఇప్పుడు అందరిది ఒకటే కాలం కాదు కదా. కాబట్టి బాలయ్య బాబు ఇప్పుడు ఏదో నడుస్తున్నట్టు. కాబట్టి ఇక్కడ నుంచి విశ్వంబర నుంచి మాత్రం చిరంజీవి గారిది నడుస్తుంది. హాయ్ అండి. హలో. మరి సోషల్ మీడియాలో బాలయ్య బాబు గారు చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు సినిమాల పరంగా అని చెప్పి ఒక రూమర్ నడుస్తుంది. దాన్ని మీరు- చిరంజీవి బాలయ్య ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ మధ్య మీకు తెలుసు బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. 1975లో వచ్చారు. ఇది 2025 అంటే 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఆ ఫంక్షన్ చిరంజీవి గారు వచ్చారు కదా, మీరు కూడా చూశారు కదా. సో వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నారు. కాకపోతే సంక్రాంతి పరంగా చూసుకుంటే మాత్రం ఎప్పుడు కూడా జై బాలయ్య విన్నారండి. బాలయ్య గారు హిట్స్ ఎక్కువ ఉంటాయి. సంక్రాంతి విజేత వచ్చేసరికి బాలయ్య, ఎందుకంటే సంక్రాంతి టైంలో వాళ్ళిద్దరికి చాలా 16 మూవీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అప్పటి నుంచి 1985 నుంచి స్టార్టింగ్ నుండి నువ్వు చూసుకుంటే బాలకృష్ణకే ఎక్కువ హిట్స్ వచ్చాయి. భార్గవరాముడు విజయశాంతి గారితో, ఆ తర్వాత రమ్యకృష్ణతో వంశానికి ఒకడు, ఆ తర్వాత రోజాతో పెద్దన్నయ్య, ఇక్కడ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు మీకు తెలుసు. యాక్షన్ సినిమాలకే అసలు ఒక చెప్పండి మరి ఒక పరాకాష్ట. అలాగే లక్ష్మీ నరసింహ, ఇవన్నీ కూడా. సో బాలకృష్ణ గారు ఎప్పుడు ముందుంటారు చిరంజీవి కంటే కూడా. అదే సో మరి విశ్వంబర నుంచి ఒక టీజర్ వచ్చింది అండ్ అలానే ఒక పాట వచ్చింది, ఎక్కడ కూడా బస్ లేదు. అఖండ 2 నుంచి చిన్న గ్లిమ్స్ వచ్చింది, అంతే. వరల్డ్ వైడ్ గా దానికి మంచి క్రేజ్ వచ్చింది. సో ఆ పరంగా చాలా మంది అంటున్నారు చిరంజీవి గారిని బాలయ్య బాబు గారు తొక్కేస్తున్నారు. మీరేమంటారు? అదంతా చెప్తున్నాను కదా, ఎవరో బయట పార్టీ వాళ్ళు అనమాట. మా ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ, వీళ్ళంతా కూటమిలో ఉన్నారు కదా, బీజేపీ, తర్వాత జనసేన, తెలుగుదేశం. మరి బాలకృష్ణ అంటే తెలుగుదేశము, చిరంజీవి అంటే జనసేన. సో వాళ్ళకి ఫైట్స్ పెట్టడానికి కానీ వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ ఏజ్ లో కూడా 65 ఏండ్లు బాలకృష్ణ గారికి. చిరంజీవి గారికి ఇప్పుడు ఆగస్టులో వస్తే 70. ఈ ఏజ్ లో కూడా వాళ్ళు ఇంకా రాణిస్తున్నారంటే చాలా గ్రేట్. సో మీ పరంగా ఎవరెవరు తొక్కేస్తారు? ఎవరిని ఎవరు తొక్కలేదండి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడాను ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీగా చిరంజీవి గారి ఫ్యామిలీ, బాలకృష్ణ గారి ఫ్యామిలీ కలిసి వర్క్ చేస్తున్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మొత్తం కూల్చి పడేశారు వీళ్ళిద్దరూ కలిసి.
ఇది ఒక్కరి వల్ల సాధ్యం కాదు. చిరంజీవి గారి కోసం చెప్పాలంటే ఆయన ఒక శిఖరం. ఓకే. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారితో ఆ ప్లేస్ అందుకున్నది చిరంజీవి గారే. డాన్సర్ అంటే మనం చెప్పనవసరం లేదు. మా చిన్నప్పుడు మేమంతా ఒకటే బ్యాచ్ కదా! మా చిన్నప్పుడు డాన్సర్స్ అంటే చిరంజీవి గారు, అలాగే హిందీలో గోవింద గారు, అలాగే బెంగాలీలో ఆయన పేరు ఏం పేరు? మిథున్ చక్రవర్తి. వీళ్ళ ముగ్గురే డాన్సర్ అన్నమాట. మిథున్ చక్రవర్తి తెలుసు కదా! ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. అలాగే గోవింద కిసి డిస్కో మే జాయే కిసి హోటల్ మే కాయే. చిరంజీవి గారి గురించి చెప్పనవసరం లేదు. అబ్బని తిని దెబ్బ. సో వీళ్ళ ముగ్గురే డాన్సర్స్ అన్నమాట మా చిన్నప్పుడు. ఇండియా మొత్తం అన్ని భాషల్లో కలుసుకుంటే. సో నెంబర్ 1 ప్లేస్‌లో మాత్రం ఎప్పుడు చిరంజీవి గారే. చిరంజీవి గారిని కూడా అప్పట్లో అన్నారు. మనీ మిషన్ అనేసి ఓ టైమ్స్ మ్యాగజైన్ కూడా పొగిడిందన్నమాట. ఇక బాలకృష్ణ గారు అసలు చిరంజీవి గారు ఏంటంటే ఓన్లీ సోషల్ ఫిల్మ్స్‌కి పరిమితం అయిపోయినారు ఆయన. బాలకృష్ణ గారు అట్లా కాదు. ఆయన కత్తికి అన్ని కూడా పదును ఉంటుంది. అది బీ ఇట్ సోషల్, బీ ఇట్ మైథోలాజికల్, బీ ఇట్ ఫోక్లోర్, బీ ఇట్ ఎమోషనల్, బీ ఇట్ ఫ్యాంటసీ ఫిల్మ్. ఏ సినిమా అయినా గానీ తెలుసు కదా! ఒక 'భైరవదీపం' ఎంత హిట్ అయిందో తెలుసు. ఒక 'సమరసింహారెడ్డి' ఎంత హిట్ అయిందో తెలుసు. ఒక 'ఆదిత్య 369' అది ఎలాంటి సినిమా అండి? ఆ! సైంటిఫిక్ ఫిల్ము. సో ఆయనేంటంటే ఆల్ రౌండర్. బాలకృష్ణ గారు ఈస్ కెన్ బి కాల్డ్ వెర్సటైల్ యాక్టర్ అన్నమాట. ఆయన ఎటువంటి రోల్ ఇచ్చినా గాని చేసేస్తారు. ఈ ఏజ్‌లో 'అఖండ' ఎంత బా చేశారండి అసలు. సో మొన్ననే ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది బాలకృష్ణ గారికి. కంగ్రాచ్యులేషన్స్. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనుకోలేమండి. అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ నెలకు 2 కళ్ళు అన్నామో, ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కూడా ఇండస్ట్రీకి 2 కళ్ళు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.